హాయ్ హలో నమస్తే వ్యూవర్స్, మా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకి తెలంగాణ ఎంసెట్ ఫలితాలు అయితే మాత్రం మనకి అక్టోబర్ 5న విడుదల చేయాలని అయితే మాత్రం మనకి సబితా ఇంద్రారెడ్డి అయితే అధికారులను ఆదేశించినట్టయితే తెలుస్తుంది. సో అదేవిధంగా మనకి అగ్రికల్చర్ మెడికల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి ఎంసెట్కి సంబంధించినవి. సో అవి నేటితో పూర్తి అవుతున్నాయి ఫ్రెండ్స్. సో ఆ ఫలితాలు ఇంకా త్వరలో ప్రకటిస్తామని అయితే మనకి తుమ్మల పాపిరెడ్డి అయితే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ డిస్ప్లే మీద చూసుకోవచ్చు, అక్టోబర్ 5న ఎంసెట్ ఫలితాలను అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ర్యాంకులను ప్రకటించనున్న సబితా ఇంద్రారెడ్డి ఫ్రెండ్స్. సో సబితా ఇంద్రారెడ్డితో అయితే మనకి ర్యాంక్స్ అనేది అయితే డిక్లేర్ చేయించడానికి అయితే అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తామని అయితే మనకి తుమ్మల పాపిరెడ్డి అయితే చెప్పడం జరిగింది. సో మీరు ఇక్కడ డిస్ప్లే మీద చూసినట్టయితే మాత్రం మనకి ఎంసెట్ ఇంజనీరింగ్ ఫార్మసీ ఫలితాలను అక్టోబర్ 5న ప్రకటించనున్నారు. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. ఈ నెలలో పరీక్ష ఫలితాలు ప్రకటించాలని తొలుత భావించిన వరుస ప్రవేశ పరీక్షలు జరుగుతుండటంతో వీలు కావడం లేదని పేర్కొన్నారు. దీనిని తోడు ఎంసెట్ జవాబు పత్రాలను మూల్యాంకన ప్రక్రియతో జాతీయ స్థాయి పరీక్ష నిర్వహణ కూడా టీసీఎస్ సంస్థ ఆధ్వర్యంలోనే జరుగుతుండటంతో ఎంసెట్ ఫలితాల విడుదలలో కొంత జోప్యం జరుగుతుందని ఆయన వివరించారు. ఎంసెట్ అగ్రికల్చర్ విభాగంలో ప్రవేశ పరీక్ష ఫలితాలను అక్టోబర్ 2వ వారంలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు ఫ్రెండ్స్. సో మనకి ఎట్లకేలకైతే మాత్రం మనకి అక్టోబర్ 5న అయితే ఫలితాలు విడుదల చేయడానికైతే అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సో మనకి అగ్రికల్చర్ మెడిసిన్ వచ్చేసి మనకి నేటితో అయితే పూర్తవుతుంది ఫ్రెండ్స్. సో ఆ రిజల్ట్స్ ఇంకా మనకి అక్టోబర్ 2వ వారంలో అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో మనకి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన సమాచారం అయితే. సో ఇంకా ఇప్పటికీ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. వీలైనంత సమాచారం మీకు చేకూరాలని నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.